హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. దాన్నే అరా అంటారు. ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి. మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. హౌ టు క్లీన్? ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి, రావాలి, నలుగురితో కలవాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది. అలాగా చాలా మందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు కదా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. సో కొంచెమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింక్స్ అంతా కట్ అయిపోతాయి, ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి, మీలో ఉండే ఆ నెగటివిటీ అంతా పోతుందన్నమాట. ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి, కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి. మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత 1 మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి. మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు మీరు. సముద్ర స్నానాలు ఆ కాలంలో చేయమని చెప్తుంటారు చాలామంది. అది ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం. ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో, ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు. కావాలంటే ఒకసారి చేసి చూడండి. ఓకే. అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో రీడింగ్ చూస్తాం. మకర రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, and for kids or lover day-to-day life. Me life partner and mother-in-law's health, father health, and workplace లాభాలు, ఖర్చులు. ఓకే, మీకు హెల్త్ చాలా బాగుంటుంది, క్లారిటీ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మకర రాశి వాళ్ళు. అండ్ మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, దానివల్ల మీరు మానసికంగా కలతపడతారు. ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేక భయపడుతున్నారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో ఒక ఆఫర్ వస్తుంది, అది బిజినెస్ ఆఫర్ అన్నా కావచ్చు, రిలేషన్షిప్ ఆఫర్ అన్నా కావచ్చు. మీ మదర్ వచ్చి ప్రొటెక్టివ్ జోన్లో ఉన్నారు, తనను కాపాడుకుంటా ఉన్నారు. అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, కరెక్ట్గా ఫుడ్ తీసుకోవడం, టైమ్లీ ఫుడ్ తీసుకోవడము, అలాగా తనను కాపాడుకుంటా ఉన్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్ విషయంలో న్యూ బిగినింగ్ అవుతుంది, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. డే టు డే లైఫ్లో అందరూ మీకు సపోర్ట్ ఇస్తారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, మీరు హ్యాపీగా మీ పనులు చేసుకుంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ ఫాదర్ ఎందుకో కొంచెం బాధపడతా ఉన్నారు, ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు, కొంచెం అవేర్గా ఉండండి.
మకర రాశి వాళ్ళకి వర్క్ ప్లేస్లో ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు. లాభాలు 10 ఆఫ్ వ్యాండ్స్, కొంచెం కష్టమే, మీరు అనుకున్నంత లాభాలు రావు. ఇక్కడ మీ ఫాదర్ ఇన్ లాకి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ 10 ఆఫ్ సోర్స్ ఇది. మీ మదర్ ఇన్ లాకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టేక్ కేర్ ఆఫ్ హర్ హెల్త్. అండ్ మీ ఫాదర్, మీకు లాభాలు వచ్చి మీ కష్టానికి తగ్గ లాభాలు రావు, కొంచెం నిరాశపడతారు. అండ్ ఖర్చులు కూడా ఆచితూచి ఖర్చు చేస్తారు, ఓవర్గా ఖర్చు చేయరు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చి మీకు నెగిటివ్ కార్డ్స్ ఎక్కడ వచ్చినాయంటే మదర్ ఇన్ లా దగ్గర వచ్చింది, ఫాదర్ దగ్గర వచ్చింది, వర్క్ ప్లేస్లో వచ్చింది, లాభాల దగ్గర వచ్చింది, ఫ్యామిలీలో వచ్చింది. ఈ ప్లేస్లో మీకు నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ఈ ప్లేస్లో మీరు కొంచెం జాగ్రత్తగా అవేర్గా ఉండండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో ఏం జరుగుతుందో చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. సో ఫస్ట్ 10 daysలో ద మూన్ కార్డ్ వచ్చింది. ఏదో ఒక విషయంగా మీరు బాధపడుతూ ఉన్నారు. మీ వర్క్లో ఫోకస్గా ఉంటారు. ఫస్ట్ 10 daysలో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ మీకు అనుకూలంగా ఉంటారు. సెకండ్ 10 days ఎంప్రెస్ లెవెల్లోకి వస్తున్నారు. బాగా హ్యాపీగా ఉంటారు, అన్ని కంఫర్ట్స్తో ఉంటారు. కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఫారిన్కి పోవాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. సెకండ్ 10 daysలో మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. చెప్పాను కదా ఆల్రెడీ, మీ వర్క్ ప్లేస్లో నమ్మక ద్రోహం ఎదురవుతుంది మీకు. అదేదో సెకండ్ 10 daysలో అవుతూ ఉంది. థర్డ్ 10 days వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీ లైఫ్ 360 degree లెవెల్లో చేంజ్ అవుతుంది. థర్డ్ 10 daysలో అదృష్టకరమైన సమయం మీకు. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇద్దరు విషయాల్లో కంపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్లో మీరు విన్ అయినా మీతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు. అందుకని జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఓకే. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. క్యాప్రికాన్స్కి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ద థింకింగ్ మ్యాన్, ఓవర్గా ఆలోచిస్తున్నారు. వాక్ అవే, మీరు ఎవరో ఒకరి లైఫ్ నుంచి వాక్ అవే చేసేస్తారు. బ్రోకెన్ హార్ట్ బ్రేక్ అవుతుంది. మీరు అందుకని ఎవరి లైఫ్ నుంచి వాక్ అవే చేసేస్తారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వస్తుందని చెప్పాను కదా, ఈ ఆర్గ్యుమెంట్ల వల్ల ఎవరో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. ఆర్గ్యుమెంట్ ఎవరితో అయితే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారో వాళ్ళ లైఫ్లో నుంచి మీరు వచ్చేస్తారు, వాక్ అవే చేసేస్తారు. ఓకే. దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.